హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ హరినివాసం. ఈరోజైతే మేము పాండిచ్చేరి వెళ్తున్నామండి. ఆ చిన్న ట్రిప్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియోస్ కింద మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే ముందు రోజు నైటే నేను బ్రేక్ఫాస్ట్కి అయితే చపాతీలు చేశానండి. అది మల్టీగ్రెయిన్, ఇది మామూలు ఆట అనమాట. 2 రకాల చపాతీలు అయితే చేసేసాను. మార్నింగ్ ఏంటంటే రైస్కి టైం అడ్జస్ట్ అవ్వడానికి కుక్కర్లో ముందుగానే 1.5 గ్లాస్ బియ్యం వేసేసి కుక్కర్ పెట్టేశాను అనమాట రెడీగా. తర్వాత అయితే చూడండి, ఇవైతే కోప్తాలండి, సొరకాయతో కోప్తా, కొద్దిగా మసాలా వడలనమాట. ఇదైతే ఇంకా గోంగూర చట్నీ అండి, గోంగూర దోసకాయ చట్నీ అనమాట. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంక ఇదైతే శనగిత్తనాలతో పొడి, వైట్ రైస్కి చపాతీకి దేనికైనా సూపర్గా ఉంటుంది. ఇదైతే చిత్రాన్నం గొజ్జండి. మనం వైట్ రైస్లోకైనా కలుపుకోవచ్చు, అటుకుల్లోకైనా కలుపుకోవచ్చు. ఇంకా మా ఆయనకైతే ఆల్ టైమ్ ఫేవరెట్ సాంబార్ అనమాట. మునక్కాయ సొరకాయ సాంబార్ అండి ఇది. మా ఆయన కోసం, మా ఆయనకి, మా పాపకి నచ్చినవి మా పాపకి, నా కోసం నాకి మొత్తం చేసి రెడీగా పెట్టేశాను. టైం అయితే నైట్ 11 o'clock అవుతుంది. నేనైతే 8 o'clock స్టార్ట్ చేశానండి. ఇంక మొత్తం అయితే 11కి అయిపోయింది అనమాట. ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసి సామాన్లన్నీ కడిగి పెట్టేశాను. పోహా ఏంటంటే కొద్దిగా తీసుకెళ్దామని ప్యాకెట్ అక్కడ పెట్టానండి, అవసరం పడితే యూజ్ అవుతుంది. కొద్దిగా పోహా తడిపి పెట్టేసి మనం కావాలంటే చిత్రాన్నం గొజ్జు వెంటనే కలిపేసుకోవచ్చు, లేదా ఒక పెరుగు ప్యాకెట్ తీసుకొని కలుపుకోవచ్చు అనమాట. మనకి ఫుడ్ అవైలబుల్గా లేని ప్లేసెస్లో అంటే ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎవరికైనా ఈ చిన్న టిప్ కంపల్సరీ షేర్ చేయండి. ఎందుకంటే కొన్ని ప్లేసెస్లో ఏంటంటే మనకి ఫుడ్ తొందరగా దొరకదనమాట, టైం పడుతుంది. అలాంటప్పుడు ఏంటంటే ఇలా ఫుడ్ మనం అటుకులు ఈ విధంగా తీసుకొని వెళ్తే ఈజీగా మనం కార్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంక ఇక్కడైతే 4:30కి స్టార్ట్ అయ్యామండి. మా ఆయన అయితే పెట్రోల్ వేయించుకుంటున్నారనమాట. 4 అనుకుంటే 4:30 అయింది. ఇంకా మామూలేనండి, 1/2 hour లేట్ అయినే అవుతుంది. మార్నింగ్ ఏంటంటే ఇంకా లేవగానే వైట్ రైస్ అయితే ప్రిపేర్ చేసేసానండి. ఇంకా వైట్ రైస్ చేసేసి బాక్సులకు అన్నీ వేసేసుకొని ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యామన్నమాట. ఇప్పుడైతే టైం 6:30 అలా అవుతుందన్నమాట. నేనైతే ఇంకా కొద్దిసేపు నిద్రపోయి ఇప్పుడైతే లేచాను ఫ్రెష్గా. ఇంకా చూడండి, ఇంకా ప్రయాణం అయితే మధ్యాహ్నం ఎప్పుడో 2 గంటలకు మనం రీచ్ అవుతాం అక్కడికి. ఇంకంతవరకు వెళ్ళడమే అనమాట. మనం ఇలాంటి టైంలో ఏంటంటే కాస్త ఫుడ్ తీసుకెళ్తే మనకు ఆ టైం అనేది సేవ్ అవుతుంది. మనం ఎక్కడైనా హోటల్స్లో తింటే ఏంటంటే మనకు ఒక 1 hour టైం పడుతుందండి. మనం ఆర్డర్ ఇచ్చి వాళ్ళు మనకు టిఫిన్ తెచ్చిచ్చి మనం తినేపాటికి కంపల్సరీ 1 hour టైం పడుతుందనమాట. అలా బ్రేక్ఫాస్ట్కి లంచ్కి చూసుకుంటే మనకి ఇంకో 2 hours ఎక్స్ట్రా టైం పడుతుంది మనం వెళ్ళడానికి. కాబట్టి నేను ఇంట్లోనే వంట అయితే మొత్తం రెడీ చేసి తీసుకెళ్తున్నాను. తినడానికి వెళ్తున్నామా చూడడానికి వెళ్తున్నామా అనుకోకండి, తినడం కూడా ఇంపార్టెంటే కదా. ఇంక ఇక్కడైతే దాదాపు టైము 8 o'clock అలా కావస్తుందనమాట. మార్నింగ్ అయితే 8 o'clock 8:30 అలా అవుతుందండి. మార్నింగ్ ఎప్పుడో లేచాం కదా, ఇంకా మాకైతే ఫుల్గా ఆకలేస్తుంది. ఇక్కడైతే నేను కొద్దిగా వైట్ రైస్లోకైతే చిత్రాన్నం గొజ్జు కలిపేస్తాను అనమాట. మా పాప చిత్రాన్నం తింటానంటే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇదైతే మా పాప కోసం అండి చిత్రాన్నము, కొద్దిగా వడలు. ఇదైతే నా కోసం అండి ఒక చపాతి, కొద్దిగా చిత్రాన్నం, కారం పొడి. మా ఆయన ఏంటంటే ఫాస్ట్గా 5 minutesలో తినేస్తారు. మేమేంటంటే ఇంకా నిదానంగా తినుకుంటూ వెళ్తామన్నమాట. చూడండి, ఇంకా ప్రయాణం అంటే ఏదో ఒకటి తింటాంటాము, అదేందో టిఫిన్ నిదానంగా తినుకుంటూ వెళ్తే మనకు కూడా కాస్త టైం సేవ్ అవుతుంది కదా. ఇవైతే ఖర్జూరాలండి. ఇక్కడ చూడండి, ఈ స్వీట్ అయితే మేము కొన్నది కాదనమాట, దగ్గర ఇప్పుడైతే మేము వేలూరు దగ్గర ఉన్నాము. ఆల్రెడీ తమిళనాడుకి అయితే వెళ్ళామన్నమాట. ఈ వేలూరు దగ్గర ఏంటంటే అక్కడ ప్రసాదం ఇచ్చారండి, అదేదో స్వీట్ అయితే చాలా బాగుంది. దాని పేరు కూడా నాకైతే ఐడియా లేదు. ఇప్పుడైతే కరెక్ట్గా టైము 2:10 అలా అవుతుందనమాట. ఇప్పుడైతే మనం పాండిచ్చేరికి వచ్చేసామండి. ఇదైతే పాండిచ్చేరిలో వైట్ టౌన్ అనమాట. ఈ వైట్ టౌన్ ఏరియా నుంచి బీచ్ మనకి చాలా దగ్గరండి, 500 meters అలా ఉంటుంది అంతే, ఇంకా దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడైతే మనకి అన్ని రూమ్స్ బాగా తక్కువ రేట్లో అవైలబుల్గా దొరుకుతాయి. ఇంకా మేమైతే మా ఆయన అయితే కొద్దిగా రూమ్లన్నీ చూసి ఈ రూమ్ అయితే తీసుకున్నారనమాట. కాస్ట్ అయితే తక్కువే పడిందండి. తర్వాత అయితే కంఫర్ట్గా ఉంది.
పెద్దగా లగ్జరీగా లేకున్నా రూమ్ అయితే చాలా కంఫర్ట్గా ఉందన్నమాట. కాస్ట్ అయితే 1700 పడింది. వాళ్ళైతే 2300 చెప్పినారు. మా ఆయన అయితే బార్గెన్ చేసి 1700కి తీసుకున్నారనమాట. ఇదేదో ఒక 200 ఇయర్స్ బ్యాక్ రూమ్ అంటండి. కొద్దిగా ట్రెడిషనల్గా బాగుందనమాట. ఏసీ ఉంది. ఇంక ఇదైతే బాత్రూము, అదైతే మెయిన్ డోర్ అండి. ఇదైతే పెద్ద హోటలే, కానీ ఇది చాలా పాతకాలం హోటల్ అనమాట. అందుకే రూమ్స్ అయితే ట్రెడిషనల్గా ఉన్నాయి. ఇంకా మనకైతే ఏసీ ప్రొవైడ్ చేశారు. ఇంకా నేను రాగానే మేము కొద్దిగా ముఖాలు కడుక్కొనేసి అయితే ఇంకా భోంచేస్తానమాట. గోంగూర చట్నీ అయితే సూపర్గా ఉందండి. ఇదైతే నెక్స్ట్ డేకి కూడా చెడిపోలేదనమాట, చాలా బాగుంది. తీసుకెళ్ళిన బాక్సెస్ అయితే మొత్తం తినేసాము. ఇంకా కొద్దిగా వైట్ రైస్ మిగిలిందనమాట. చూడండి, ఇంకా మేము తీసుకున్న రూమ్ అయితే నాకైతే చాలా నచ్చింది. రూమ్స్ ఏంటంటే ఇలా ట్రెడిషనల్గా మనకి నచ్చినట్టుగా ఉంటే చాలా బాగుంటుందండి. ఇక్కడున్న అన్ని రూమ్స్ ఇలాగే ఉన్నాయన్నమాట. నాకైతే భలే నచ్చింది. మాకైతే నైట్ కూడా నిద్ర బాగా వచ్చిందనమాట. ఇక్కడ దోమలు ఏం లేవు. ఇదైతే 3rd ఫ్లోర్ అండి. మేమైతే ఇప్పుడు కిందికి వెళ్తున్నాము. ఇక్కడ కొద్దిగా ప్లాంట్స్ ఉంటే నేనైతే వీడియో తీసుకున్నాను. కింద చూడండి, ఇదైతే 3rd ఫ్లోర్ అనమాట. ఇంకా మనం కిందికి వెళ్ళాలి. రూమ్ అయితే చాలా బాగుందండి. ఇప్పుడైతే మనం బీచ్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. మేమైతే భోంచేసి ఇంకా మొత్తం అన్నీ ఎక్కడెక్కడ సర్దేసి మేమైతే బీచ్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడైతే చాలా యాంటిక్ కలెక్షన్ కూడా ఉందన్నమాట ఈ హోటల్లో. నేనైతే కొద్దిగా ఫొటోస్ తీసుకున్నాను. చాలా బాగుందండి రూమ్ మాత్రం. మనకు లగ్జరీగా లేకపోయినా కంఫర్టబుల్గా ఉంటే చాలు. ఇక్కడైతే కొద్దిగా యాంటిక్ పీసెస్ ఉంటే ఇవైతే వీడియో తీసుకున్నాను అనమాట. ఇదైతే వాళ్ళు చెప్పారు, ఇది 200 ఇయర్స్ బ్యాక్ హోటల్ అమ్మా అని వాళ్ళు చెప్పారనమాట హోటల్ వాళ్ళు. చూడండి, అక్కడ ఏవో కలెక్షన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. పాతకాలం అన్నీ ఉన్నాయి. ఇంకా తర్వాత అయితే అక్కడి నుంచి బీచ్ చాలా దగ్గరండి, ఒక 500 మీటర్స్ లోపలే ఉంటుంది. మేమైతే లగేజ్ అంతా అక్కడ పెట్టేసి నడుచుకొని వచ్చేసాము. ఇంక ఇక్కడ బీచ్కి వచ్చాం కదా, ఇంకా మా ఇక్కడ అయితే చాలా సేపు ఉన్నామన్నమాట. మేమంతా 3కి అంతా ఇక్కడికి వచ్చాము. 3కి ఒక 5:30కి మళ్ళీ రూమ్కి వెళ్ళి స్నానం చేసామన్నమాట. ఇంకా మా వాళ్ళు అయితే బీచ్లో భలే ఆడేశారు ఇద్దరు, మా పాపను మా హస్బెండ్ అండి. అక్కడ బీచ్ ఏరియా మాత్రం సూపర్గా ఉంది. మా పాపకైతే ఇలా బీచెస్ అంటే చాలా ఇష్టం అనమాట. మా పాపకి ఏంటంటే 2 డేస్ హాలిడేస్ ఉంటే వచ్చాము. వాటర్ చూడండి ఎంత బాగుందో కదా, చూస్తే ప్రశాంతంగా ఉంటుంది. ఫోన్లో చూస్తే ప్రశాంతంగా ఉంటుంది, దగ్గరని ఇంకా చూస్తే అలా ఉండదు కదండి. ఆ సౌండ్కే చెవులు పోతా ఉంటాయి మనకి. చూసారా బీచ్ ఏరియా ఎలా ఉందో. ఇక కంప్లీట్గా బీచే చూపిస్తాను, చూసేయండి. వీడియో నచ్చితే చూడండి, లేదంటే ఇక్కడ నుంచి కొద్దిగా స్కిప్ చేసేయండి. ఇంక ఇక్కడ నుంచి బీచేనండి. మేము కొద్దిగా అటువైపు వెళ్ళి ఇంకా మా వాళ్ళు అయితే చాలాసేపు ఆడుకున్నారనమాట బీచ్లో. మేమైతే 1 డేనే పాండిచ్చేరిలో ఉండడం వల్ల పెద్దగా ప్లేసెస్ అయితే ఇంకేం చూడలేదండి. మాకైతే టైం అడ్జస్ట్ అవ్వలేదనమాట. ఒక 2 డేస్ ఉంటే గిన మనం చాలా ప్లేసెస్ కవర్ చేయొచ్చు. మేమైతే రావడమే 2 డేస్కి వచ్చాం కాబట్టి ఇక్కడ 1 డేనే ఉన్నాము. తర్వాత అయితే ఇంకా మా వాళ్ళు మా ఆయన ఇద్దరు దిగేశారనమాట వాటర్లో. చూడండి, మా పాప అయితే ఫుల్గా కూర్చొనేసింది. ఇంక మనం రావడమే ఎంజాయ్ చేయడానికే కదండి. ఇంక మా వాళ్ళిద్దరూ చాలాసేపు ఆడుకున్నారనమాట. నేను కొద్దిసేపు వీడియో తీసుకొని తర్వాత నేను నా పర్సు అవన్నీ మొత్తం మళ్ళీ పెట్టేసి వచ్చి నేను కూడా కొద్దిసేపు వాటర్లో అయితే దిగేసానమాట. ఇలా బీచ్ ఏరియా ఏంటంటే చూడడానికి చాలా బాగుంటుందండి. సమ్మర్లో ఎంత ఎండలు ఉన్నా కూడా ఇలాంటి ప్లేసెస్లో అయితే తెలిసేలేదు మనకి. ఇంకా మా పాప అయితే ఫుల్గా ఎంజాయ్ చేసిందనమాట ఈ వాటర్కి. ఇక్కడ ఏంటంటే దాదాపు ఒక 2.5 అవర్ దాకా ఉన్నామండి. 3కి వచ్చాము, ఇంకొక 5:30 దాకా ఉన్నామన్నమాట. ఇక్కడ చాలాసేపు బీచ్లో ఆడి ఇంకా మా వాళ్ళు అయితే వచ్చేసారు. చూసారు కదా ఎంత బాగుందో. అక్కడ కనిపిస్తున్నది ఏంటంటే సన్ రైజ్ పాయింట్ ఏంటండి. మార్నింగ్ మనకు 6 o'clock అక్కడ ఇంకా చూస్తే సన్ రైజ్ అనేది బాగా కనిపిస్తుందంట. ఇంకా మొత్తం మా బీచ్ అంతా అయిపోయిందండి కంప్లీట్గా. ఇంక ఇప్పుడైతే రూమ్కి వెళ్తున్నాము రెడీ అవ్వడానికి. టైం అయితే 5:30 అలా అవుతుందనమాట. ఇంక మా వాళ్ళు అయితే వచ్చేసారు, మొత్తం సముద్రంలో మునిగి వచ్చేసారనమాట బయటికి.
ఇదైతే ఇక్కడైతే రూమ్స్ చాలా బాగున్నాయండి. మేము బీచ్ వ్యూ తీసుకోవాల్సింది కానీ అనుకోకుండా అటువైపు వెళ్ళడం వల్ల అక్కడ తీసుకున్నామన్నమాట. ఇవైతే ఏదో పక్షిగుడ్లు అంటండి ఇక్కడైతే అమ్ముతున్నారు. ఆ రోజు సాటర్డే అవ్వడం వల్ల అయితే ఇంకా మేము తినలేదు, లేదంటే నేను టేస్ట్ చేసేదాన్ని. తర్వాత అయితే రెడీ అయ్యి స్నానాలు చేసి వచ్చేసామండి. టైం అయితే ఒక 6:30 అలా అవుతుందనమాట. మేము తీసుకున్న రూమ్ ముందరే బేకరీ ఉంటే ఇంకా మా పాపకి ఏమన్నా తీసిద్దామని మా ఆయన వచ్చారనమాట. బేకరీలో అయితే ఏదో కావాల్సినవి ఒక 2 తీసుకున్నారండి. టేస్ట్ అయితే పెద్దగా బాగలేదు కానీ కాస్ట్ అయితే చాలా ఎక్కువ అనిపించింది. ఇప్పుడు మనం చూస్తున్నది ఇదేదో 160 రూపీస్ అనమాట. కొద్దిగా యావరేజ్గా ఉంది. దాని లోపల ఉన్న క్రీమ్ అయితే బాగుందండి, ఏం క్రీమో తెలీదు, టేస్ట్ అయితే బాగుందనమాట. ఇంకా ఇంకొకటి ఏదో తీసుకున్నారండి మా ఆయన, అదైతే అస్సలు బాగలేదు. అది 120 రూపీస్ అంట. చిన్న కప్పులో అయితే కేక్ ఇచ్చారు, నాకైతే వేస్ట్ అనిపించింది. ఈ రెండిటికి బిల్ వచ్చి 320 రూపీస్ అండి విత్ జిఎస్టీతో కలిపి. నేనైతే అనుకున్నా ఇంటి దగ్గరే ఒక కేక్ చేసుకొచ్చింటే పోయిండేది అనవసరంగా అని. ఇంకా మా పాపకి ఏంటంటే ఏదన్నా చూడగానే అది కావాలంటుందనమాట. ఇంక మనం వద్దనేది ఎట్లా అని మా ఆయన ఏదడిగినా అక్కడికి తీసుకెళ్తారు. తర్వాత ఏంటంటే ఇక్కడ ఇది 200 ఇయర్స్ బ్యాక్ చర్చ్ అంటండి. ఈ చర్చ్ అయితే చాలా బాగుంది. లోపల ఏంటంటే మనం వీడియో తీసుకోకూడదు, చాలా పెద్దదండి. బయట అయితే మనకి చిన్నగా కనిపిస్తుంది కానీ లోపలైతే ఎక్సలెంట్గా ఉంది. ఈ చర్చ్ అయితే చూడ్డానికి వచ్చామన్నమాట. ఇదైతే ఒక 200 ఇయర్స్ బ్యాక్ అన్నారు. చర్చ్ అసలు లోపలైతే 2 కళ్ళు చాలవండి, అలా ఉంది. నాకైతే చాలా నచ్చింది. ఇక్కడైతే ఒక 1/2 అవర్ కూర్చున్నాం అనమాట చర్చ్లో. ఇంకా మనం నైట్ ఎక్కడికి వెళ్ళడానికి లేదు కాబట్టి ఇంకా చర్చిలోనే కొద్దిగా టైం స్పెండ్ చేసి ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే ఏం మిగలేదండి, కొద్దిగా వైట్ రైస్ మిగిలింది కాబట్టి భోంచేయడానికి అయితే వచ్చాము. నేనైతే అనుకున్నాను అనమాట ఇంకొక గ్లాస్ వైట్ రైస్ ఎక్కువ చేసుకొచ్చింటే సరిపోయేది కదా అని. ఇదైతే పన్నీర్ ఫ్రైడ్ రైస్, ఇంకొకటి అయితే గోబీ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాము. టేస్ట్ అయితే 2 సేమ్ ఉన్నాయండి. ఏంటంటే ఇది ఆనంద్ భవన్ కర్ణాటక స్టైల్ ఫుడ్ అనమాట. ఎక్కువ స్పైసీగా లేకుండా బాగుందండి. ఈ హోటల్కి రావడానికి మాకు ఒక 1 అవర్ టైం పట్టిందనమాట రూమ్ నుంచి. ఇక్కడ ఆటో తీసుకొని ఇక్కడికైతే వచ్చామన్నమాట. ఇక్కడైతే కార్ పార్కింగ్ అలాంటివి అవైలబుల్గా ఉండవన్నమాట. ఇక్కడికి వచ్చి భోంచేస్తున్నాము. ఇలా టైం పడుతుందని నేను ఎక్కడికి వచ్చినా ఫుడ్ అయితే కంపల్సరీ తీసుకొస్తాను. మేమిద్దరం అయితే తిన్నాం కానీ మా ఆయన అయితే తినలేదండి. ఇంకా మా ఆయన అయితే రూమ్కి వెళ్ళిన తర్వాత కొద్దిగా వైట్ రైస్లో ఏంటంటే పెరుగు వేసుకొని తిన్నారు. చూడండి టేస్ట్ అయితే బాగుందండి, స్పైస్ లేదు కానీ టేస్ట్ అయితే బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇంకా తినేసిన తర్వాత ఏంటంటే మళ్ళీ బీచ్కు దగ్గరికి వచ్చేసామన్నమాట. ఆటోలో అయితే మనకి 100 రూపీస్ ఛార్జ్ అవుతుందండి ఆ హోటల్ నుంచి రూమ్ దగ్గర నుంచి మనకి ఇది వాకబుల్ డిస్టెన్సే. ఇంక ఇక్కడ మా ఆయన మా పాప కూర్చున్నారండి. ఇంకా కూర్చొని ఇంకా దాదాపు ఇక్కడ 10 వరకు కూర్చున్నామన్నమాట. ఇప్పుడైతే టైం కరెక్ట్గా 8:30 అవుతుంది. మేము భోంచేసి వచ్చాము. ఇంకా 8:30 నుంచి 9:30, 10 వరకు అలా బీచ్లో కూర్చొని ఇంకా రూమ్కి వెళ్ళి అయితే ఫస్ట్ పనుకొనేసామన్నమాట. మార్నింగ్ ఎప్పుడో 3:30కి లేచాము కదా, ఇంకా బాగా నిద్ర వచ్చిందండి. బీచ్ ఏరియా చూడడానికి ఏంటంటే చాలా బాగుంటుంది. మా ఆయన మా పాప చూడండి ఎంత దగ్గరగా కూర్చున్నారో. వాటర్ అయితే వాళ్ళ వరకు వస్తుందన్నమాట. ఇక్కడ మేము మధ్యాహ్నం వచ్చినప్పుడు అయితే బీచ్ ఇంకా కొద్దిగా వెనకాల ఉంది. నైట్ అయితే ఇలా ముందుకు వస్తుందేమో తెలియదు కానీ ఇప్పుడైతే ఇంకా ఎక్కువ ఫోర్స్తో అలలు అయితే వస్తున్నాయి. ఇంక ఇక్కడైతే 1 అవర్ దాకా అలా స్పెండ్ చేసామండి. ఇంకా తర్వాత అయితే మార్నింగ్ అరుణాచలం టెంపుల్కి వెళ్తామన్నమాట. 6:30కి అలా లేచి ఇక్కడైతే మార్నింగ్ 6 o'clock వద్దాం అనుకున్నాం అనమాట సన్ రైజ్ పాయింట్ చూడడానికి. ఆ రోజు ఏంటంటే మేఘాలు ఉన్నాయన్నమాట. ఎంతసేపుకి ఇంకా సన్ అనేది రావడమే లేదు. ఇంకా మాకైతే టైం వేస్ట్ అవుతుందని ఇంకా మేమైతే వచ్చేసాము, లేదంటే అదొక వీడియో తీసుకునేదాన్ని నేను. మా పాపకైతే ఇలాంటి బీచ్ ఏరియా అంటే చాలా ఇష్టం అండి. ఎప్పుడో కానీ టైం దొరకదనమాట, కాలేజే సరిపోతుంది. అందుకని మా ఆయనకైతే హాలిడే లేదు, మా పాపకు మాత్రమే హాలిడే. ఇంకా మా ఆయన ఏంటంటే ఈరోజు హాలిడే వేసుకొని వచ్చారు. ఇంకా రేపు సండే, ఇంకా మండే ఆఫీస్ ఉంటుంది కాబట్టి 2 డేస్కి వచ్చామన్నమాట. కానీ పాండిచ్చేరి మాత్రం ఒక 2 డేస్ వస్తే చాలా ప్లేసెస్ కవర్ చేయొచ్చండి. ఇక్కడ బోటింగ్ కూడా ఉందన్నమాట. మాకైతే బోటింగ్ టైం అయిపోయింది, టైం అడ్జస్ట్ అవ్వదని ఇంకా బోటింగ్ నుంచి వాపస్ అయితే వచ్చేసాము, వెళ్ళలేదు. బోటింగ్ ఏంటంటే 2 hours ఉంటుందంటండి. ఇంకా వాటర్ అయితే చూడండి మన వరకు వచ్చేస్తున్నాయి, మేము కూర్చున్న దగ్గర వరకు పడుతున్నాయి అనమాట.
ఇలాగే దాదాపు ఒక 1.5 అవర్ ఇక్కడ కూర్చున్నాం అనమాట. ఇంకా మార్నింగ్ ఎలాగో ఊరికి వెళ్ళిపోతాం కదా అనేసి. అలలు అయితే భలే ఫాస్ట్గా వస్తున్నాయండి. ఇదేనండి ఈరోజుటి వీడియో. నా వీడియో గిన మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.